హిందూ శంఖారావం సక్సెస్ అయినప్పుడే నేను చెప్పా, ఇక రకరకాల కుయుక్తులు కుట్రలు బిగిన్ అవుతాయి, జాగ్రత్తగా ఉండండి, అనవసరంగా ట్రాప్లో పడద్దు. ఇప్పుడే ఆల్రెడీ ఒక ట్రాప్ ప్రారంభమైపోయింది. ఏంటది అంటే ఇప్పుడు ప్రవచనాలు చెప్పేటటువంటి వాళ్ళల్లో గరికపాటి వారి గురించి బాగా ప్రాచుర్యం ఉంది. ఆయన మాట్లాడేది, ఆయన అథెంటిక్గా మాట్లాడేది. ఆయన భార్య, ఆయనకి రెండవ భార్య అట ఇప్పుడు ఉన్నటువంటి వారు. మొదటి భార్య మాట్లాడింది అన్నటువంటి పాయింట్ని మెన్షన్ చేస్తూ ఒక పాయింట్ని రైజ్ చేసుకొస్తున్నారు. అందులో కీలకమైనటువంటిది ఏంటంటే ఆవిడ కొన్ని మాటలు మాట్లాడింది, ఏదైతే తనకు సంబంధించి అంటే గరికపాటి వార్త అసలు పట్టించుకోడు ఇంటిని గురించి అన్నటువంటి ఇష్యూ మాట్లాడుకొచ్చింది. అందులో ప్రధానంగా ఆమె నిందించింది, ఇట్లాంటోడు మొగుడేంటి అన్నటువంటి విషయాన్ని. దాన్ని ఇప్పుడు బాగా హైలైట్ చేస్తున్నారు. ఒకసారి ఆమె ఏం మాట్లాడిందో విందాం. నాకు ఇక్కడ ప్రేమ దొరకలేదు. పాలవాడు గేటు తీసినప్పుడు ఎట్లానో చూస్తున్నాడు అంటే అది వాడి తప్పు కాదు, నీ తప్పు. వాడు అలా చూసేలా నువ్వెందుకున్నావు? వీడు భర్త నుంచి ఒక రక్షణ కావాలండి, ఒక ప్రేమ కావాలి, ఒక ఆత్మీయత కావాలి, ఒక అనుబంధం కావాలి. ఇవన్నీ ఉంటే అటువంటి భర్తని ఏ స్త్రీ వదిలిపెడదు. ఇక్కడ అన్నీ అసమర్థతే. ఏ సరదా తీరే అవకాశమే లేదు, కాసేపు మాట్లాడే అవకాశమే లేదు. ఎంతసేపు నేను, నా బతుకు, నా జీవితం, నా ఫ్యూచర్. మరి ఇక్కడ రేపు పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు, పెళ్లి చేసుకుని ఎక్కలొస్తే వాళ్ళే ఎదిరిపోతారు. ఈ దరిద్రపు ముఖానికి చచ్చిపోయేదాకా సేవ చేసుకుంటూ అంత సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం నాకేంటి? ప్రేమ లేదు, ఆత్మీయత లేదు, సమర్థత లేదు, ఒక ఆనందం లేదు, ఒక అనుబంధం లేదు. ఇటువంటి భర్తలు ఉండే కంటే స్వతంత్రంగా బతకటమే మేలు అనిపించింది. వచ్చేసాను. ఇప్పుడు ఆ కొట్టుకు చచ్చేవాళ్ళు ఎవరో చావండి. వచ్చాను, నాకు నచ్చిన వాడితో వచ్చాను. నేను ఎలా బతుకుతున్నానో రేపో ఎల్లుండో ఒక వీడియోలో చూపిస్తాను. నేను ఎవరితో బతుకుతున్నానో చూపిస్తాను. తెల్లవారులు నిద్రపోకుండా ఆలోచించు. సన్నాసులు పెడుతున్నారు, ఒక్కొక్క డైలాగులు పడుతున్నాడు. ఎవడి సంసారం చూసుకుని వాడి పిల్లల్ని వాడు చూసుకోవచ్చు కదా. స్త్రీలు చాలా మంది సంస్కారవంతులు, ఎవరో ఒకళ్ళిద్దరు పిచ్చి డాషులు ఉన్నారు, కానీ చాలా మంది ఎవ్వరు టచ్ చేయట్లేదు. నా కష్టం ఏంటో అర్థం చేసుకున్నారు, చాలా గౌరవంగా చూస్తున్నారు. వాళ్ళకి శతాధిక వందనాలు. ఈ కాలం అమ్మాయిలకి నేనిచ్చే మహిళా దినోత్సవం సందర్భంగా ఒక సందేశం ఏంటంటే, అమ్మ పెళ్ళిళ్ళు సంప్రదాయంగా చేసుకోండి. తల్లి తండ్రి చూసినటువంటి పెళ్ళిళ్ళు చేసుకోండి. అప్పుడు వాడు ఏమన్నా అన్నా వాడి సపోర్ట్ ఒకటి దొరుకుతుంది. మాయలో పడి ఇలా ఈ పిచ్చి దానిలాగా బయటకు వచ్చేస్తే వాడు రోడ్డు మీదకే గెంటేస్తాడు. వాల్యూస్ ఉండవు అక్కడ. 10 మంది మధ్యన జరిగినటువంటి పెళ్ళే లేదు అక్కడ. ఓ దండేస్తే పెళ్ళి అవుతుందా? అది మాయలో చేసినటువంటిది, ఒక దౌర్జన్యటువంటి ఒక మోసం, దగ, కుట్ర. నమ్మిన దానికి చేసింది ఏంటి? ఏ అనుబంధం లేదు, ఏమీ లేదు. ఇంత దానికి ఎందుకు? పచ్చడి సంసారం నుంచి విడదీసి లాక్కురావడం ఎందుకు? ఇంత అసమర్థత ఇక్కడ తగలబడ్డప్పుడు. ఇది ఆమె చెప్పిన దాంట్లో ఒక కోణం కరెక్ట్గా కనబడుతుంది. ఆమె ప్రేమించినప్పుడు అంతా మంచిగా కనబడుతుంది. పెళ్ళైన తర్వాత నుంచి లోపాలు కనబడతాయి ఎదుటి మనుషులు. ఈ పెళ్ళిలో కూడా అదే కనబడుతుంది. పాలవాడు వక్రంగా చూస్తున్నాడంటే పాలవాడు అట్లాంటి అయితే ఊరు మొత్తం కలిసి ఆయన ఎప్పుడో కొట్టి చంపేవాడు. కానీ ఈమె అట్లా ఈమె ఆలోచిస్తోంది అంటే ప్రతిదాన్ని అనుమానించే గుణం అన్నవి ఉండాలి. లేదంటే కనుక ఆవిడ నిజం చెప్పినా కూడా పట్టించుకోకపోయినా ఉండాలి. అది వాళ్ళిద్దరు వ్యక్తిగతమైనటువంటి జీవితం. వాళ్ళిద్దరు వ్యక్తిగత జీవితంలో ఏం జరిగిందో మనం ఇక్కడ కూర్చొని జడ్జిమెంట్లు ఇవ్వడం అనవసరం. ఆమెకి ఇష్టం లేదు, ఆమె కాపురం ఆమె చేయనిద్దాం. ఆయన వేరే జీవితం ప్రశాంతంగా బతుకుతున్నాడు, ఆయన జీవితం ఆయన బతకనిద్దాం. అది వాళ్ళ వ్యక్తిగత జీవితం. దీనికి హిందూ శంకరావానికి ఏంటి సంబంధం? హిందూ శంకరావానికి ఆవిడ చక్కగా చెప్తుంది, ప్రేమించి పెళ్ళిళ్ళు చేసుకుంటే ఇట్లాంటి సమస్య వస్తుంది, ఉండదు అని. మరి అందరూ కలిసి కుదిర్చిన పెళ్ళిళ్ళలో కూడా చచ్చిపోతున్నారు కదా ఆత్మహత్యలు చేసుకుని. మరి కాబట్టి ప్రతి దాంట్లో వ్యవస్థలో లోపాలు ఉంటాయి. లోపాన్ని లోపంగా చూడాలి, లోపాన్ని శాపంగా పాపంగా దాంట్లో ఆధ్యాత్మికంగా చూసి హిందూ శంకరావం సందర్భంలో ఇది ప్రచారంలోకి వాడుకలోకి బాగా తెచ్చారంటేనే వాళ్ళ మైండ్కి ఏం అట్లుంటుంది, దేన్ని ఎటుకు తీసుకెళ్ళాలి అన్నట్టు. గరికపాటి వారు ఏమి హిందూ శంకరావం నిర్వహించాలి. హిందూ శంకరావం నిర్వహించింది విశ్వ హిందూ పరిషత్. అది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం.